నమస్తే. మనమున్నాము ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు మండలం కమ్మగుట్టపల్లె గ్రామంలోని ఎంతో చరిత్ర కలిగిన స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో. ఈ ఆలయ గోడలు శతాబ్దాల నాటి చరిత్రను మనకి తెలియజేస్తోంది. కాలక్రమేణా ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. అయినా స్వయంభూ శక్తి భూమిలోనే దాగి ఉండి తమ భక్తుల కోసం ఎదురు చూసింది. ఈ ఆలయానికి సమీపాన ఉన్న కొండపైన ఇనుప స్తంభం ఉంది. స్వామివారి పాదాల ఆనవాళ్ళు అక్కడ ఉన్నాయని భక్తులు నమ్ముతుంటారు. ప్రతి కార్తీక పౌర్ణానికి అక్కడికి వెళ్ళి స్వామివారి పాదాలకి నమస్కరించి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు జరుపుతుంటారు. ఈ ఆలయ సమీపాన ఒక కొండపైన ఇనుప స్తంభం ఉందని, స్వామివారి పాదాల ఆనవాళ్ళు ఉన్నాయని ఇక్కడ ప్రజల నమ్మకం. ప్రతి కార్తీక పౌర్ణానికి కొండపైకి ఎక్కి స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించి అక్కడ దీపాలు వెలిగిస్తారు. చిత్తూరు జిల్లాలోనే ఏకైక స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. దాదాపు 30 సంవత్సరాల క్రితం అనుకోకుండా ఒకరోజు ఆలయం చుట్టూ తవ్వినప్పుడు లక్ష్మీ సమేత నరసింహస్వామి, ఆల్వార్లు, ప్రహ్లాదుడు, ద్వారపాలకుల విగ్రహాలు బయటపడ్డాయి. అప్పటి నుంచి కూడా ఆలయానికి విగ్రహానికి జీర్ణోద్ధరణ కార్యక్రమాలు, కుంభాభిషేకాలు జరిపించి ఇక్కడ ఊరివారు, ప్రజలు, భక్తులందరూ కూడా నిత్య కైంకర్యాలు, పూజలు జరిపిస్తూనే ఉన్నారు. పచ్చని ప్రకృతి, ఎత్తైన కొండలు, పెద్ద చెరువు నీటి ప్రవాహం, ఆలయానికి సమీపంలో ఉండేటువంటి మునీశ్వర ఆలయం, ఆలయం పక్కకే ఉండేటువంటి రాతిపై చెక్కబడిన ఆంజనేయ స్వామి విగ్రహం గల దేవాలయం, ఇవన్నీ కూడా ఆలయ శోభని మరింత పెంచుతున్నాయి. 2002లో ఈ ఆలయ ధర్మకర్త అయిన లెక్కల మునిస్వామి నాయుడు గారు ఈ ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమాలు జరిపించారు. ఈ ఆలయానికి సంబంధించి మరో అద్భుతమైన సంఘటన జరిగింది. 2013లో హైదరాబాద్కి చెందిన హనుమంతరావు గారికి లక్ష్మీ నరసింహస్వామి కలలో కనిపించి చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం కమ్మగుట్టపల్లి గ్రామంలో స్వయంభుగా వెలిశానని వివరించారు. వెంటనే హనుమంతరావు గారు హైదరాబాద్లో బయలుదేరి చిత్తూరు జిల్లాకి చేరుకొని ఈ ఆలయాన్ని వెతుక్కుంటూ వచ్చారు. ఈ ఆలయంలోనే 5 సంవత్సరాలుండి జీర్ణోద్ధరణ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరిపించారు. ఈ ఆలయానికి సంబంధించి మరిన్ని వివరాలు ఊరి వారిని అడిగి తెలుసుకుందాం. దేవాలయ ప్రస్తుత చైర్మన్ జయబాబు గారు, వైస్ చైర్మన్ వసంత నాయుడు గారు, కమిటీ మెంబర్స్, గ్రామస్తులందరూ ఈ ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. నమస్తే అండి. వీరందరూ కూడా ఆలయం అభివృద్ధి కోసం ఎంతో పాటుపడుతున్నారు. ఆలయానికి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని మనం తెలుసుకుందాము. మనతో ఉన్నారు కమిటీ మెంబర్స్ సోము గారు. నమస్తే అండి. నమస్తే. ఆలయ పురోగతికి సంబంధించి మీరు చేస్తున్నటువంటి కృషి అభినందనీయం. ఈ ఆలయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కోసం తెలియజేయండి. ఈ ఆలయానికి ఎంతో పురాతనమైనటువంటి చరిత్ర ఉంది. 1885వ సంవత్సరం నుంచి ఈ ఆలయానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ డెమాలిషన్కి గురైంది. తరువాత 2002వ సంవత్సరంలో మళ్ళీ జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మళ్ళీ 2018వ సంవత్సరంలో పునరభివృద్ధి చేసి జీర్ణోద్ధరణ చేయడం జరిగింది. మళ్ళీ ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఇక్కడ మరింత అభివృద్ధి చేయడానికి ప్రస్తుత ఆలయ చైర్మన్ జయబాబు గారు, వసంత నాయుడు గారు, గ్రామ కమిటీ, గ్రామస్తులు మరియు పరిసర గ్రామస్తులు అందరూ మంచి సహకారాన్ని అందిస్తున్నారు. ఈ ఆలయానికి ఇదే విధంగా సహకారాన్ని ప్రతి ఒక్కరూ కొనసాగించాలని ఆశిస్తున్నాం. దేవాలయ చైర్మన్ జయబాబు గారు మనతో ఉన్నారు. ఆలయానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు, వైకుంఠ ద్వార దర్శనం గురించి మరిన్ని వివరాలు అందిస్తారు. నమస్తే అండి. నమస్తే మేడం. రాబోతున్నటువంటి వైకుంఠ ద్వార దర్శనానికి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మేడం 30వ తేదీ నాటికి ఉదయం 4 గంటలకి స్వామివారికి అభిషేకం చేయబడను. ఆ తర్వాత 5 గంటలకి వైకుంఠ ద్వారం తెరవబడను. ఆ తర్వాత 7 గంటలకల్లా మామూలు వచ్చిన భక్తులకు అందరికీ దర్శన భాగం కల్పించుకున్నాను. 8 గంటల తర్వాత మామూలు టిఫను, మధ్యాహ్నం భోజనము, సాయంత్రం డిన్నర్ అన్నీ ఉన్నాను. ఆ తర్వాత ఇక్కడ గుడి దగ్గర మంచి పూజలు, హోమములు, సత్యనారాయణ వ్రతము, ఇలా పూజలన్నీ బాగా ఎక్కువ మందికి వచ్చి చేయవాలని కోరుతున్నాం. ప్రత్యేక రోజుల్లో ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు? మేడం ప్రతి శనివారం రోజు స్వామివారికి ఉదయం 5 గంటలకు అభిషేకం జరగబడును. ఈ ప్రతి శనివారము మరలా వచ్చి పక్కన విలేజ్ వాళ్ళు వచ్చి
శుక్రవారం రోజు మంగళవారం రోజు కూడా విరిగా అభిషేకాలు చేయబడను. చాలామంది మాకు ఇక్కడికి వచ్చి పూజ చేసిన తర్వాత మేము కోరిన కోరికలు మాకు నెరవేరినాయి. మా అబ్బాయికి మ్యారేజ్ విషయంలో కానీ, మేము మా బిడ్డల పెళ్ళైన దాంపత్య విషయంలో కానీ అందరూ మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మాకు చాలా బాగుంది బాబుని. మామూలుగా చుట్టుపక్కల చిత్తూరు నుంచి తీసుకోండి, పక్కన తిరుపతి నుంచి మాకు చాలామంది మా కమిటీ మెంబర్లకు ఫోన్ చేసి బాబు మాకు ఈరోజు అభిషేకం చేయించు అని అడుగుతుంటారు. ఎక్కువ మంది శనివారం రోజు వచ్చి దాదాపు 300 మంది 400 మందికి వచ్చి శనివారం రోజు అభిషేకం చేసుకుని బాగుంది, నరసింహస్వామి వల్ల మాకు చాలా మంచిది, ఆయన నమ్మిన వల్ల మాకు చాలా మంచి జరిగిందని చిత్తూరు నుంచి ఎక్కువ మంది వస్తున్నారు మేడం. బాగా జరుగుతుంది మేడం. ఆలయం యొక్క మహిమ, అభివృద్ధి గురించి భక్తులు యువరాజ్ నాయుడు గారు మనకు తెలియజేస్తారు. గతంలో లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నాక నాకు అన్ని విధాలుగా ఆయన ఆశీస్సులతో మంచిగా జరిగింది. ఈ స్వామి యొక్క వైకుంఠ ఏకాదశి పూజా కార్యక్రమాలు, అన్నదానం, అభిషేకం అన్నిటికీ నా వంతు నేను లక్ష్మీనరసింహస్వామికి ఇక్కడ వచ్చి సేవ చేయాలని నిర్ణయించుకున్నాను. ఆయన ఆశీస్సులతో ఈ గుడిలో కూడా ఇంకా చాలా పెండింగ్లు ఉన్నాయి. ఆయన ఆశీస్సులతో ఈ గుడి యొక్క అభివృద్ధికి కూడా మేమందరూ కూడా తోడ్పడతామని కోరుకుంటూ ఎల్లవేళ ఆశీస్సులు అందరికీ ఉండాలని కూడా కోరుచున్నాం. ఓం సర్వ వేదాంత వేద్యాయ కారణాయ మహాత్మనే సర్వలోక శరణ్యాయ లక్ష్మీ నరసింహాయ మంగళం వజ్రనకాయ తిహేతి చతుస్తాయ ధీమహి తన్నో నరసింహ ప్రచోదయాత్ మహాదేవి జయజయమాన ఆయుష్యే యోగాదే. భక్తులందరికీ నమస్కారము. మనకి కమ్మగొట్టపల్లి గ్రామంలో పురాతనమైనటువంటి ఎంతో శక్తివంతమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవస్థానము మనకి దగ్గరలో ఉండడము ఎంతో అదృష్టకరం. కావున ఈ యొక్క పుణ్యక్షేత్రంలో మనకు వైకుంఠ ద్వారం ఉండడము మరో గొప్ప ఒక అదృష్టంగా మనం భావిస్తున్నాము. దయచేసి ఈ ధనుర్మాసంలో శుక్ల ఏకాదశి నాడు వచ్చేటువంటి ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉదయం 5 గంటలకి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమవుతుంది. భక్తులందరూ వైకుంఠ ద్వారం నుండి లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుకుంటూ స్వస్తి. శ్రీ 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 కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్యుల వారి ఆశీర్వాదంతో, శ్రీ 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 సత్యచంద్రశేఖర సరస్వతి శంకరాచార్యుల వారి ఆశీర్వాదంతో డిసెంబర్ 30న ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం కమ్మగుట్టపల్లి గ్రామంలో స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. డిసెంబర్ 29న గణపతి పూజ, గోపూజ, అలాగే హోమం, డిసెంబర్ 30న స్వామివారి అభిషేకం, వైకుంఠ ద్వార దర్శనం, సత్యనారాయణ వ్రతం, ఇక ఆఖరిన చక్రస్నానం మొదలైన కార్యక్రమాలన్నీ నిర్వహించనున్నారు. స్వామి దర్శనార్థం భక్తుల కోసం వైకుంఠ ద్వారాన్ని ఆ రోజు తెరవనున్నారు. ఎంతో శక్తివంతమైన, కోరిన కోరికలు తీర్చే స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ప్రతి ఒక్కరూ రావాలని, స్వామి ఆశీర్వాదం పొందాలని కోరుతున్నాము.